హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు తాటిగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను తాటిపండు పేస్ట్ని 6 గ్లాసుల కంటే కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఎంతో కాదు, 1 టేబుల్ స్పూన్ తక్కువ అంతే. దానికి 3 గ్లాసులు పంచదార వేస్తున్నాను. 3 గ్లాసులు పంచదార వేసి అందులో ఉన్న పంచదార మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలండి. ఈ వీడియో కంటే ముందు నేను తాటిపండు పేస్ట్ సులువుగా ఎలా తీసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టానండి. దానితో పాటు తాటి రొట్టె కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇంకో వీడియో కూడా చేశానండి. ఆ 2 కూడా నేను లింకులు పెడతాను, చూడండి తప్పకుండా. ఈ వీడియోస్ చూసి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న పంచదార మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దానికి 5.5 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ముందుగా ఒక 5 గ్లాసులు వేసుకోండి. 1/2 గ్లాసు తర్వాత వేద్దరు, కానీ కలిపిన తర్వాత సరిపోతుంది అంటే 5 గ్లాసులు సరిపోతుంది. లేదు ఇంకా కొంచెం పలుచగా అనిపిస్తుంది అంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోండి. 5.5 కరెక్ట్గా సరిపోతాయి, ఇంకెక్కువ అవసరం లేదు. ఈ బొంబాయి రవ్వ మొత్తం కలిసే వరకు బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని కనీసం 1.5 గంటన్నర 2 గంటల సేపు నానబెట్టాలన్నమాట. నానితే అప్పుడు నూక మొత్తం నాని గారెల పిండిలాగా చేతికి అంటుకోకుండా వస్తుందండి. ఇది వరి నూకతో చేసిన గారెలు కొంచెం గట్టిగా ఉంటాయి. బొంబాయి రవ్వతో చేసిన గారెలు మాత్రం చాలా మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాను. నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపి 1.5 గంటన్నర 2 గంటల సేపు నానబెట్టాలండి. దీన్ని మూత పెట్టేసి పిండి ఇలా ఉంటుందండి. కలిపిన తర్వాత నానిన తర్వాత మీకు ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టి 1.5 గంటన్నర తర్వాత చూద్దాము. చూడండి చక్కగా నానిపోయింది కదా. నానిపోయింది ఇలా ఉంటుందన్నమాట. చేతికి నీళ్ళు తడి చేసుకొని మీరు ఇలా ఉండ తీసినట్లయితే గారెల పిండికి ఎలా వస్తుందో అలా చేతికి అంటుకోకుండా ఇలా ఉండ రావాలి. ఇలా ఉండొస్తే అది కరెక్ట్గా వచ్చినట్టు అర్థం. చూడండి చేతికి ఇలా అంటుకోకూడదు. అంటుకుంటే నూక తక్కువైందని అర్థం. దానికి కొంచెం నూక అంటే ఒక 1/4 గ్లాస్ అలా కలుపుకొని మళ్ళీ చూసుకోండి. 5.5 కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గారెలు వేసుకుందాం. ముందుగా నూనె కాగిందో లేదో కొంచెం వేసుకుని చూడాలి. అది పైకి తేలాలండి, అది వేసినది. చూడండి ఇలా పైకి తేలిన తర్వాత నూనె కాగిందని ఇలా ఒక అరిటాక్కి నీళ్లు రాసుకుని ఇలా మళ్ళీ చేయి తడి చేసుకుని దాన్ని ఉండ చేసి మళ్ళీ చేయి తడి చేసుకుని అప్పుడు గారెలు వేసుకోవాలండి. ప్రతి చిన్నదానికి చేయి తడుపుకుంటూనే ఉండాలి, లేకపోతే గారె సరిగ్గా రాదు, అంటుకుపోతుంది చేతులకు. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో వద్దు. లోపల ఉడకదు, పైన మాడిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ మూకిడికి సరిపడినన్ని గారెలు వేసుకుని వేపుకోండి. ఇవి మామూలు గారెల్లాగా తొందరగా వేగవండి, కొంచెం స్లోగా ఎగుతాయి. అందుకని ఇవి వేగడానికి కనీసం ఒక 15 నిమిషాలు అలా పడుతుంది. అందుకు మీడియం ఫ్లేమ్లోనే అది స్లోగా వేపుకోండి. ఇలా కొంచెం సేపటికి ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఇలా తేలితే అవి కరెక్ట్గా బాగా నానిని అని దాని అర్థం అన్నమాట. ఓ పక్కన వేగిన తర్వాత అప్పుడు రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇలా మొత్తం గారెలన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాయి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వేగిపోయిన అలా తీస్తున్నాను. ఇలా గులాబ్ జామ్ ఉంటుంది కదండి, గులాబ్ జామ్ కలర్ వస్తే సరిపోతాయి. ఈ గారెలు కనీసం 15 రోజులు 20 రోజులు ఉంటాయండి, పాడైపోవు తొందరగా. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం గట్టిగా అయిపోతాయి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు తినడానికి కనీసం ఒక పావు గంట ముందు తీసుకుని బయట పెట్టుకుంటే మళ్ళీ మెత్తగా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టారంటే మాత్రం గట్టిగా అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలు అయినా సరే పాడైపోవండి, అలాగనే ఉంటాయి. కాకపోతే తినడానికి ముందు మాత్రం పావు గంట ముందు తీసి బయట పెట్టుకోండి, సరిపోతాయి. ఇలా గులాబ్ జామ్ కలర్ వచ్చిన తర్వాత
అప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకొని అప్పుడు మిగిలిన వాయి కూడా వేసుకోండి. ఇవి వేగడానికి మాత్రం కొంచెం టైం పడతాయి, కొంచెం ఓపికగా వేపుకోవాలి వీటిని. కానీ వీటి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. దీని టేస్ట్కి ఇంత ఓపికగా చేసుకోవడం కూడా. చూసారా? నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.